హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియోలో పెళ్లి కూతురు డెకరేషన్ ఎలా చేయాలో నేను చూపిద్దాం అనుకుంటున్నాను. చాలా తక్కువ బడ్జెట్లో మనకు వస్తుంది. సో నా దగ్గర ఉన్న కొన్ని ఐడియాస్ మీతో ఈరోజు చేద్దామని ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నాను. దానికి ఫస్ట్ ఎల్లో కలర్ బ్యాక్ డ్రాప్ కావాలి కాబట్టి ఈ బ్యాక్ డ్రాప్ తీసుకున్నాము. ఫుల్ ఎల్లో కలర్, దాన్ని కట్టేసుకున్నాను. అండ్ ఎల్లో కలర్ బ్యాక్ డ్రాప్ ఇది కానీ మీ దగ్గర లేకపోతే క్లాత్ స్టోర్లో నుంచి మనకి ఎల్లో కలర్ బ్యాక్ డ్రాప్ లైక్ 2 meters అలాగా తీసుకుంటే సరిపోతుంది. ఆ ఎల్లో కలర్ బ్యాక్ డ్రాప్కి నేను కొన్ని ఎలిమెంట్స్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది డెకరేషన్ ఐటమ్స్. ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఈ ఫ్లవర్స్ వీటికి ఇక్కడ యాడ్ చేసి ఎక్స్ట్రా ఎలిమెంట్ ఇస్తాను. అండ్ ఎట్ ద సేమ్ టైం అండ్ ఇక్కడ ఇవి కూడా ఉన్నాయి నా దగ్గర, వీటిని ఇక్కడ తగిలించి ఇవన్నీ చేస్తాను. సో ఈ డెకరేషన్ మొత్తం నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. నాతో పాటు మీరు కూడా వాచ్ చేయండి. చలో, నేను హైట్ యాక్చువల్లీ ఎండ బాగా హెవీగా ఉంది. ఇక్కడైతే టైం అయిపోతుంది కాబట్టి నేను ఎండలో చేయాల్సి వస్తుంది. సో ఫస్ట్ నేను హైట్ లెవెల్ చెక్ చేసుకుంటున్నా, ఎందుకంటే బాగా పైన పెడితే అది ఫొటోస్లో సరిగ్గా పడకపోవచ్చు. అందుకని నేను హైట్ లెవెల్ చెక్ చేసుకొని అది ఫొటోస్లో పడేటట్టుగా ఎలా ఉందో చూసుకొని దాన్ని నేను ఇవి సెట్ చేస్తాను. ఇవి కూడా నాకు డెకరేషన్ వాళ్ళ దగ్గర నేను అడిగాను. ఒకవేళ మీ దగ్గర ఇవి లేకపోతే దీని ఆల్టర్నేట్ ఏంటంటే ఒక పూల దండ తీసుకొని దాన్ని ఇలా మీరు ఒక ఆర్చ్ లాగా పెట్టుకోవచ్చు. సో మా దగ్గర ఇవి ఉన్నాయి కాబట్టి నేను ఇవి యూజ్ చేస్తున్నాను. అయితే ప్లేస్ చూసాను, కొంచెం అలాగే ఇది పైన పెడతాను. అమ్మో, ఎండ అయితే చాలా హెవీగా ఉంది. బట్ మాకు ఇంకా టైం లేదు కాబట్టి చేస్తున్నాం. It will be in the center. ఎక్కువ ఏమంటాము బడ్జెట్ లేకుండా మళ్ళీ డెకరేషన్ వాళ్ళని పిలవకుండా మనకు మనమే ఈజీగా చేసుకోవడానికి ఇట్స్ లైక్ సమ్ డిఐవై అని చెప్పచ్చు. ఇది హైట్ సరిపోలేనట్టుంది. ఇంకొకటి అదే వద్దులే, ఇది బుకింగ్ ఇలాగా
ఇంకొకటి ఈ పింక్ కలర్ అది కూడా ఇది ఇవ్వ వెంటనే ఆపిల్లదా ఇంకా ఇవి సైడ్ ఎక్స్ట్రా ఎలిమెంట్ కోసం ఇవి సైడ్స్ యాడ్ చేస్తున్నాను. ఇవి ఉన్నాయి కాబట్టి యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర లేకపోతే ఓకే. ఇక్కడ ఒక పెన్ ఉంది కదా, ఈ పెన్ యూజ్ చేసి జస్ట్ దీనికి ఇలా చేస్తున్నాను అంతే. ఇంకా డబల్ షేడ్ ఇక్కడ ఒకటి ఉంది, ఇది కూడా పెన్ యూజ్ చేసి డెకరేషన్ వాళ్ళని పిలిపించి చేయించుకోవచ్చు, బట్ మనం చేస్తే అదొక హ్యాపీనెస్ కదా మన వాళ్ళకి. ఇవి కూడా సేమ్ దానిలాగే ఫస్ట్ పింక్ వచ్చింది కదా, బెల్స్ ఎక్కడ పెడదాం, ఈ బెల్స్ కూడా ఉన్నాయి నా దగ్గర, ఆ బెల్స్ ఉన్నాయి. సో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ బాగుంటుంది కదా అని ఇది మధ్యలో ప్లేస్ చేస్తున్నా. ఎలా ఉంటుందో మనకైతే తెలియదు. ఇది నేను మా అక్క కోసం తయారు చేసిన పెళ్లి కూతురు సెటప్. ఒకసారి మొత్తం చూద్దాము ఇది ఎలా వచ్చిందో. పెళ్లి కూతురు ఫంక్షన్కి ఈ సెట్ కూడా ఉంటే బాగుంటుంది. ఇట్స్ అరౌండ్ లైక్ 250-300లో వచ్చేస్తుంది ఈ సెట్ మీకు. దిస్ ఈస్ ద ఫైనల్ వ్యూ ఆఫ్ డెకరేషన్. కొన్ని ఫొటోస్ కూడా నేను యాడ్ చేస్తాను, ఎలా వచ్చాయో తెలుస్తుంది మీకు. హియర్ ఈజ్ అవర్ బ్రైడ్. ఐ డోంట్ వాంట్ టు షో హర్ ఫేస్. సో దిస్ ఈస్ హౌ ద డెకరేషన్ లుక్స్. Please do